అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి చాలామంది పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా! ఎట్టకేలకు వారందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులకు సంబంధించి పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు అందించబోతుంది అనే దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం మనం ఈ వీడియోలో మనకెప్పుడు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ నిధులు ఇచ్చేందుకు సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ కాకుండా ఇంకా పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉందండి. అయితే ఎంతవరకు పెంచబోతున్నారని చెప్పేసి అడుగుంటే మనకి రూ. 2 తీసుకున్న వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి 4,000 వరకు అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి అందరికీ కూడాని. అలాగే రూ. 3,000 పెన్షన్ సంబంధించి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచబోతుందన్నమాట. అంటే దివ్యాంగుల పెన్షన్ సంబంధించి. సో, దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు శుభవార్త చెప్పబోతుందన్నమాట. త్వరలోనే ఈ యొక్క పెన్షన్‌లు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి నిధులు ఇప్పటికే కేటాయించి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించి నిధులు విడుదల చేసి మన యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ కాబోతున్నాయి. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.